రైట్. ఒక్క నిమిషం ఆనంద్ సాగర్ గారు, ఒక్కసారి మనం మిగతా వాళ్ళ వాయిస్ కూడా తీసుకుందాము. సౌజన్య గారు, మీ పార్టీలో ఎంతవరకు వచ్చింది ఈ టికెట్ల కసరత్తు? సో దీనికి సంబంధించి మీ పార్టీలో ఏం జరుగుతుంది అసలు? గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్ గారు, మీతో పాటు ప్యానల్ ఉన్న సభ్యులకి, గుడ్ అలాగే ఆఫ్టర్నూన్ మ్యామ్, ఏబిఎన్ చెప్పండి. డిజిటల్ వీక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడ మా పార్టీలో కూడా చాలా వరకు ఉత్తరాంధ్ర నుంచి, గోదావరి జిల్లా నుంచి, అలాగే కృష్ణా గుంటూరు జిల్లా దగ్గర నుంచి కూడా అత్యధికంగా అభ్యర్థులను రప్పించడం, ఆ అభ్యర్థుల యొక్క డేటాని తీసుకొని వాళ్ళు చేయగలరా, ఎంతవరకు చేయగలరు, ఏంటి పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళ యొక్క నిజాయితీ ఏంటి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిగా కసరత్తు చేయడం జరుగుతుందండి. నాకు తెలిసి సంక్రాంతికి మా జనసేన తరపున కూడా ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను. లిస్ట్ అనేది అది కాదు, ఆ పేర్లు 10 పేర్లతో ఉంటాయా, లేకపోతే 5 లేకపోతే 20 అనేది తెలియదు. ఇంకా పూర్తిగా ఫస్ట్ లిస్ట్ అయితే జనసేన సంక్రాంతికి రెడీ అవుతుందని చెప్పని అనుకుంటున్నాము. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటేనండి, ఈ లిస్ట్ ముందు ముఖ్యంగా తీసుకుంటే కనుక దాంట్లో ఏదైతే జనసేన పార్టీ నుంచి ఫస్ట్ నుంచి నిజాయితీగా నిబద్ధతతో పనిచేసి పోరాటాల, ఎందుకంటే ఫస్ట్ నుంచి ప్రతికూల పరిస్థితుల్లోనే జనసేన పార్టీ పనిచేస్తున్నారు 2014 నుంచి కూడా. ఏ రోజు పదవుల కోసమో లేకపోతే ఇంకోటి అనేది ఆశించి పనిచేయలేదు. సో అలా నిజాయితీగా పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా పరిగణలో తీసుకుంటామని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే మా యొక్క బలం, ఎక్కడెక్కడ జనసేన పార్టీ యొక్క బలం ఉందో అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిగా క్యాండిడేట్ ఎలాంటి వ్యక్తులు పెడితే బాగుంటుంది, ఇప్పుడు దాకా పనిచేసిన వాళ్ళ ఒక బ్యాక్గ్రౌండ్ ఏంటి ప్రతి ఒక్కటి కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆ పరంగానే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ఒక 1 month బ్యాక్ నుంచే జరుగుతుందండి. పూర్తి స్థాయిగా పవన్ కళ్యాణ్ గారు గెలిపే లక్ష్యంగా వెళ్తున్నారు. ఏదైతే జనసేనకి కేటాయించిన సీట్లు ఏదైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిగా 100కి 100% గెలవాలనే ఉద్దేశంతోనే క్యాండిడేట్లు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మాకైతే నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఆ క్యాండిడేట్ల ద్వారానే జనసేన పార్టీ ఒక మంచి పొజిషన్ లోకి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం కూడా వాళ్ళు బలంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పని మేము ఆలోచిస్తున్నామండి. అలానే మనం గమనించినట్టయితే చూస్తానే ఉన్నాం. మేము జనసేన పార్టీ నుంచి ఫస్ట్ నుంచి చెప్తుంది ఒకటే, మార్చాల్సింది ముఖ్యమంత్రిని, అంతేగాని ఎమ్మెల్యేలు కాదు అని చెప్పని. ఈ రోజు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు ఈ స్థాయిగా, ఇంత భారీ స్థాయిగా వాళ్ళు ఒక వ్యతిరేకతను చూపించి మరి పార్టీలోంచి వెళ్ళిపోతున్నారు అంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్లే తప్పితే ఎక్కడా కూడా ఎమ్మెల్యేకి పనిచేసే అవకాశం ఇవ్వలేదు. ఈ 4.5 సంవత్సరాలుగా అసలు ఎమ్మెల్యే ఒక ఓటర్కి తెలుసా గెలిచినాము, ఎందుకంటే ఒక వేవ్ లో వచ్చింది వైసీపీ పార్టీ 151 వచ్చిందంటే అది అంతకు ముందు వాళ్ళు ఏదో నియోజకవర్గాల్లో తిరిగి పర్యటించడం వల్ల రాలేదండి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుయుక్తుల వల్ల ప్లస్ పాదయాత్ర వల్ల ఒక వేవ్ లో వచ్చారు. సడన్ గా ఒక వేవ్ వచ్చింది, ఆ వేవ్ లో వచ్చి ఎమ్మెల్యేలుగా అయిన వాళ్ళు తప్పితే సాధారణంగా వాళ్ళు ఏమి ప్రజా జీవితంలో దీర్ఘకాలంగా ఉండి దాంట్లో వాళ్ళు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కాదు. కాబట్టి ప్రజలకు నాకు తెలిసి ఎవరు పరిచయం ఉండుండ్రు ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిగా. సో వాళ్ళ మీద నెపం పెట్టి మీరు పని చేయలేదు కాబట్టి, పనితీరు సరిగ్గా లేదు కాబట్టి మిమ్మల్ని తీసేస్తున్నాం అని చెప్పని పంపించడంలో అది చాలా పాపం వాళ్ళకి చాలా బాధాకరం అండి. ఎందుకంటే అసలు వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే, మేము ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడి పూర్తి స్థాయిగా డూడు బసవంలాగా ఎందుకు తలూపారు అనేది ఇప్పుడు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. యాక్చువల్ గా ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎమ్మెల్యేల దగ్గర నిర్ణయం తీసుకుని వాళ్ళు చెప్పాలి, ఇలా కాదు సార్, ఇలా అయితే ఇలా మనం ఇబ్బంది పడతాం, లేకపోతే ఇలా ప్రజలకు మైనస్ వెళ్తుందా, లేకపోతే ఇంకోటి అనేది అటు సీఎం స్థాయి వ్యక్తి అయినా సరే తన ఎమ్మెల్యేలతోనూ తన క్యాబినెట్ తోనూ డిస్కస్ చేసుకోవాలి. అలానే వీళ్ళు కూడా చెప్పాలి. కానీ ఇక్కడ ఏమైంది, ఏక్ నిరంజన్ 1 man షో లాగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిగా ఆ వాలంటీర్లు నమ్ముకున్నారు తప్పితే ఎమ్మెల్యేలు ఎవరిని నమ్ముకోలేదు. సో అతను పాలన చేయటం, దాన్ని అమలు పరిచేది వాలంటీర్లు తీసుకున్నారు. కాబట్టి నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా ఎమ్మెల్యే ప్రస్తావన లేకుండానే ఇన్నాళ్ళు పాలన జరిగింది. సో అతనికి అర్థమైపోయింది ఈ జనసేన టీడీపీ పొత్తు యొక్క ప్రభావం ఏ స్థాయిగా ఉండకపోతే, ఆ ప్రపంచం ఏ స్థాయిగా ఉండకపోతే అర్థమవుతుంది. కాబట్టి సో వీళ్ళు మనకు పనికిరారు, వీళ్ళు ఎలాగో నోటెడ్ గా లేరు కాబట్టి మళ్ళా తీసుకొద్దాం కొత్త వాళ్ళు అని చెప్పని, కొత్త వాళ్ళు లేకపోతే ఇంతకు ముందు ఆశావాహంలో తీసుకొద్దాం అనుకుని ఉండొచ్చు. కానీ నిజంగా అతనికి మరి సలహాలు ఎవరిస్తున్నారో ఏంటో కానీ కనీసం వీళ్ళన్నా ఉంటే ఏదో పాపం అలా తెప్పలు పడి కొంచెం నోటాతో పోటీ పడకుండా కొంచెం బెటర్ గా వాళ్ళు ఓట్లు తెచ్చుకునేవారేమో. కానీ ఇప్పుడు ఈ కొత్త లిస్టు చూస్తుంటే అందరికి గందరగోళంగా, పాపం వాళ్ళే పిచ్చికిపోతున్నారు ఒకరికొకరు. ఏంటిది, మా నియోజకవర్గంలో సంబంధం లేని వ్యక్తులు తీసుకురావడం, లేకపోతే ఇప్పుడు మాకు విజయవాడ వెస్ట్ ఉందంటే వెల్లంపల్లి తీసుకెళ్లి సెంట్రల్ కి వేశారు. అసలు సెంట్రల్ లో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా. అక్కడ మల్లాది విష్ణు తాలూకా వర్గీయులు మల్లాది విష్ణు వీళ్ళని వెల్లంపల్లిని యాక్సెప్ట్ చేయట్లేదు. వెల్లంపల్లి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ కొత్త ముస్లిం మతం తీసుకొచ్చి ఇక్కడ వేశారు. అంటే ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఆల్రెడీ ఒక ఓటమి భయంతో భయపడుతున్న జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల పూర్తి స్థాయిగా మేము భారీగా కష్టపడకుండా కొంచెం మేము ప్రశాంతంగానే పూర్తి స్థాయి మెజార్టీ అంటే ఇంకా సులువు అవుతుంది అంటారు అన్నట్టుగా
మేము ఆ 1 సెంటర్కి వెళ్ళిపోతామండి. రైట్. సత్యమూర్తి గారు చూస్తున్నారు, మీరు గమనిస్తున్నారు పరిణామాలు. ఓవైపు అధికార పార్టీలో జరుగుతున్న టికెట్ల విషయంలో జరుగుతున్న పరిణామాలు, అలాగే టీడీపీ ఫస్ట్ లిస్టు సంక్రాంతికి రిలీజ్కి రెడీగా ఉంది. సో ఈ పరిణామాలన్నీ చూస్తే ప్రస్తుతం టీడీపీ వచ్చే ఫస్ట్ లిస్ట్లో అంటే ఎలాంటి జాబితా వచ్చే అవకాశం ఉంది? అంటే ఏ వివాదాలు లేనివి అట్లాంటి జాబితా వచ్చే అవకాశం ఉందా? వాళ్ళు తీసుకున్న ప్రజాభిప్రాయ సేకరణ